గ్రామస్తులు అందరికీ కూడా నా యొక్క నమస్కారం. చాలా సంతోషం. ఎందుకంటే నారాయణఖేడ్కి అభివృద్ధిలో భాగంగా, నారాయణఖేడ్ మున్సిపల్ అభివృద్ధిలో భాగంగా నారాయణఖేడ్కి ఒక రింగ్ రోడ్ అవసరం అనే ఉద్దేశంతో ఈ లింక్ రోడ్ల కింద మొత్తము మున్సిపల్ ఫండ్స్తోని ఈ అభివృద్ధి చేపట్టడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు కంటి రోడ్ నుండి ఈ చాన్కాన్పల్లి రోడ్డు, తర్వాత ముందు ఈ చాన్కాన్పల్లి రోడ్డు నుండి మళ్ళీ కాంజీపూర్ రోడ్ నుండి మళ్ళీ ఇక్కడ నిజాంపేట రోడ్ వరకు కూడా ఈ రోడ్ని విస్తరించి అందరికీ అనుకూలంగా, అందరికీ సౌలభ్యమయ్యే చేస్తాం. ముఖ్యంగా రింగ్ రోడ్ అంటే చిన్న మున్సిపాలిటీ, కొత్త మున్సిపాలిటీ రింగ్ రోడ్ ప్రతిపాదనలు పెడితే ఇవ్వము అని చెప్పడం జరిగింది. కాబట్టి లింక్ రోడ్స్ కింద మనం ఇక్కడ మున్సిపల్ ఫండ్స్తోని వీటన్ని టేకప్ చేసుకొని మళ్ళీ ఈరోజు మనం ఏదైతే కర్సూతి రోడ్ నుండి కంటి రోడ్ వరకు రామ్ మందిర్ ద్వారా వేసుకున్నామో దానికి సిఆర్ఆర్ ఫండ్లో 3 కోట్ల రూపాయలతోని ప్రపోజల్ పెట్టడం జరిగింది. మన గౌరవ మంత్రివర్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశానుసారం పంచాయతీరాజ్ మంత్రివర్యులు సీతక్క గారు నారాయణఖేడ్ నియోజకవర్గానికి మొన్న ఇచ్చిన 15 కోట్ల సిఆర్ఆర్ ఫండ్స్లోనే కాకుండా మళ్ళీ కొత్తగా ఇప్పుడు 25 కోట్లతోని ప్రపోజల్స్ ఇవ్వమని అడిగారు. దాంట్లో ఫస్ట్ ప్రియారిటీగా కర్సూతి రామ్ మందిర్ కంటి రోడ్ పెట్టడం జరిగింది. తర్వాత ఈ రోడ్లను కూడా ఎట్లా ఫార్మేషన్ కంప్లీట్ అయిపోతే అట్లా వీటిని కూడా బీటీ రోడ్డు చేసే విధంగా కృషి చేస్తాం అని చెప్తా ఉన్నాం. ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ నారాయణఖేడ్ టౌన్ ప్లానింగ్ ఏదైతే మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ ద్వారా పకడ్బందీగా దీన్ని ప్లాన్ చేయించి మళ్ళీ ఒకవేళ ఎక్కడెక్కడ వైడనింగ్ అవసరం ఉంటే అక్కడక్కడ వైడనింగ్, ఎక్కడ బ్రిడ్జెస్ అవన్నీ కల్వర్ట్స్ అన్నీ అవసరం ఉంటే ఇంకా నారాయణఖేడ్ మున్సిపాలిటీకి అభివృద్ధిలో ఏ అవసరం ఉన్నాయో అని చూసి వాటిని కూడా చేసే విధంగా కృషి చేస్తాం. ఇప్పుడే మొన్ననే మీరు చూసిండ్రు, అక్కడ 3rd వార్డులో సీసీ రోడ్లు, డ్రైన్స్ పని స్టార్ట్ చేయడం జరిగింది. మనకి ఇప్పటికే 20 కోట్ల రూపాయలతోనే ఆల్రెడీ టెండర్స్ అయినాయి. వారి కాంట్రాక్టర్స్ అందరి మీద కూడా పని స్టార్ట్ చేయమని చెప్పడం జరిగింది. ఈ పనులు కంప్లీట్ కాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టీయూఎఫ్ఐడిసి ఇంకొక 20 కోట్ల రూపాయలు కూడా ఇస్తున్నారు. వారికి సభాముఖంగా నేను ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. తర్వాత తాగే నీటి గురించి కూడా గతంలో చెప్పడం జరిగింది. అమృతనే కాకుండా ఇంకా ఎక్కడెక్కడ ఇంకా అదర్ సోర్సెస్ ఏమైనా అవసరం ఉంటే కూడా మనకు తర్వాత ఎన్ఏపి పథకం ఏదైతే గతంలో బాగారెడ్డి గారు, శివరావు శెట్కర్ గారు ఉన్నప్పుడు అది నారాయణఖేడ్కి సపరేట్గా మనము లైన్ వేయడం జరిగింది. దాన్ని కూడా ఆ ప్రాజెక్ట్ని కూడా 2.5 కోట్లతోనే పునరుద్ధరించి నారాయణఖేడ్ మున్సిపాలిటీకి తర్వాత అక్కడ సరౌండింగ్ విలేజెస్కి ఎంత అయితే అంత తాగునీరు చేయాలని చెప్పడం జరిగింది. మీరు అందరు చూసినారు, మొన్న అసెంబ్లీలో కూడా నేను మా ప్రజలందరి తరఫున మా ప్రజలకు దారి తీర్చాలి, మాంజీరాలో ఖచ్చితంగా మన సింగూరులో ఖచ్చితంగా మినిమం లెవెల్ మెయింటైన్ చేయాలి, లేదంటే కిందికి వ్యవసాయానికి నీళ్లు వాడుకొని మాకు తాగునీరు లేకుండా చేస్తున్నారు. అత్యధికంగా భూములు మా నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజలు కోల్పోయినారు. కాబట్టి మాకు ఎక్కువ హక్కులు ఉంటాయి. కాబట్టి మినిమం లెవెల్ 520 మెయింటైన్ చేస్తే ఎల్లప్పుడూ చుట్టుపక్కల 5 మండలాలలో కూడా మనకు బోర్లు ఎండిపోకుండా తాగే నీరు ఇబ్బంది రాకుండా ఉంటుంది అని చెప్పి మినిమం లెవెల్ మెయింటైన్ చేసే విధంగా కూడా వారి మంత్రి గారి దృష్టికి తీసుకొని పోవడం జరిగిందని చెప్తా ఉన్నాం. తర్వాత బస్